అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బతికి బట్టకట్టి మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. ఇప్పుడు ఈ వ్యక్తే ఈ ఘటన దర్యాప్తులో కీలకంగా మారబోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అటు దర్యాప్తు సంస్థలు ముమ్మరం చేశాయి. ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో రమేష్ చెప్పాడు. తాను విమానం నుంచి దూకలేదంటూ రమేష్ విశ్వాస్ అంటున్నారు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ముక్కలైందంటూ రమేష్ చెప్తున్నాడు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపడిందంటూ రమేష్ చెప్తున్నాడు. అందువల్లే ప్రాణాలతో బయటపడ్డానంటూ రమేష్ చెప్పుకొచ్చాడు. అందుకే తనకు మంటలు అంటుకోలేదంటున్నాడు. విమానం కింద పడగానే తాను చనిపోయానని అనుకున్నట్లుగా భావించాడు. అయితే కళ్ళు తెరిచి చూసేసరికి భవన శిథిలాల్లో ఉన్నానంటూ తన అనుభవాన్ని చెప్పుకున్నాడు. శిథిలాల నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఇక మంటల ధాటికి తన ఎడమ చేయికి గాయమైందంటూ రమేష్ చెప్పాడు. స్థానికులు తనని హాస్పిటల్కు తరలించారని, అంతా తన కళ్ళ ముందే జరిగిందంటూ రమేష్ విశ్వాస్ ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టాడు. ఎలా బతికానో నాకే అర్థం కావడం లేదంటూ రమేష్ విశ్వాస్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇక ఈ ఘటనలో బతికిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. సివిల్ ఆసుపత్రిలో ఆ ఘటన ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది, ఏకైక సాక్షిగా నిలిచిన రమేష్ విశ్వాస్తో ప్రధాని మోదీ చాలాసేపు మాట్లాడారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక ఈ ఘటన జరిగిన తీరును, తాను ఎలా బయటపడ్డ అంశాలను కూడా మోదీకి రమేష్ విశ్వాస్ వివరించారు. ఒకసారి బెడ్ మీద ఉన్న ఆ రమేష్ని చూస్తే కనుక ప్రమాదం జరిగిన తర్వాత మామూలుగా కాస్త కుంటుకుంటూ గెంటుకుంటూ నడిచాడు. తర్వాత మొహమంతా వాచిపోయింది పూర్తిగా. ఎడమ చేతికి కూడా కట్టుంది చూడండి. ఎడమ చేతి కుడి చేతికి కొన్ని గాయాలు కూడా అయినాయి. మంటలు కూడా తగులుకున్నాయి, అంటుకున్నాయి. మొహం పూర్తిగా వాచిపోయింది, గాయాలు అయినాయి. ఎడమ కనుబొమ్మ వైపు గాయాలయ్యాయి. కంటి చుట్టుపక్కల గాయాలైన పరిస్థితి పూర్తిగా. కానీ అదృష్టవశాత్తు ఇటువైపు రమేష్ ప్రమాదం జరిగినప్పుడు బతికి బయటపడి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడో మాట్లాడుకుంటూ స్థానికులు అతన్ని రెస్క్యూ చేసి ఆసుపత్రి తరలించారు. తర్వాత ఆసుపత్రిలో ఉన్న రమేష్ విశ్వాస్ ఇప్పుడు మోదీతో మాట్లాడిన దృశ్యాలు ఇటువైపు చూస్తున్నారు, రెండు బాక్సుల్లో. సో బ్రిటిష్ పౌరుడిగా ఉన్నటువంటి రమేష్ విశ్వాస్ కుమార్ గత 20 ఏళ్లకు పైగానే బ్రిటన్లో స్థిరపడ్డాడు. అయితే ఈ ఘటనలో ఆయన సోదరుడు అజయ్ ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియలేదు, గల్లంతైంది. సో 242 మందిలో ఇతనొక్కడే బతికాడు కాబట్టి ఇక మిగతా వాళ్ళంతా చనిపోయినట్టుగా నిర్ధారించిన పరిస్థితి. సో రమేష్ విశ్వాస్ కుమార్ తనకు జరిగిన భయానక ఘటనకు సంబంధించిన అనుభవాలను, దానికి తాలూకు సంబంధించిన భయానక అనుభవాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ఒకసారి డీడీ సౌజన్యంతో దానికి సంబంధించిన వివరాలేంటో మనం కూడా తెలుసుకుందాం. अहमदाबाद से लंदन के लिए जो फ्लाइट जा रही थी, उस फ्लाइट में 242 लोग सवार थे और उनमें 2 पायलट थे और इसके अलावा 10 क्रू मेंबर थे और 230 जो आम लोग थे जिसमें विदेशी भी शामिल थे। विश्वास कुमार इस समय हमारे साथ हैं। आपको बता दें कि विश्वास कुमार इकलौते ऐसे शख्स हैं जो उस हादसे में जिंदा बचे और ये एक तरीके से चमत्कार है, क्योंकि ऐसे चमत्कार बहुत ही कम देखने को मिलते हैं। प्रधानमंत्री यहाँ पर पहुंचे, विश्वास कुमार से उन्होंने बातचीत की, उनका हालचाल जाना। सर ने पूछा कि कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हालचाल पूछा सब। विश्वास, अगर हम जानना चाहें कि आप थोड़ा सा बता पाएं कि ये हादसा कैसे हुआ था, क्योंकि ये एक बड़ा चमत्कार है जिस तरीके से आप वहाँ से इकलौते ऐसे शख्स हैं जो जिंदा बचे। वो मेरे नज़रों के सब सामने हुआ था। मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम लिए कि तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ। तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से। मेरे नज़रों के सामने एयर हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मिस हो गए थे सभी। अच्छा, थोड़ा सा बता पाएं, जब जैसे ही टेक ऑफ हुई फ्लाइट, क्या हुआ था और अचानक से कैसे हादसा हुआ? टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना, तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो।
बाद में से मेरे को लगा कि कुछ हुआ, बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट। बाद में वो पता नहीं, वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया जहाँ वो क्या था, वो हॉस्टल था एक हॉस्पिटल का। हाँ, हॉस्टल में। और सब सामने सब हुआ। ये जब फ्लाइट जब क्रैश हुई उस समय हॉस्टल पे लैंड की थी, उसी समय आप बाहर निकले थे? नहीं, क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना, वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी। हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना, जैसे नीचे, वहाँ लैंड हुई थी। तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना, वो नीचे की साइड थी। तो जब वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर, तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए। तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे था ना वो बिल्डिंग का, वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था। मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेस था। फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नज़र के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब। आप पैदल चल के आए वहाँ से निकल के? हाँ, और थोड़ा जब आग लगी ना, मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा। फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में। अभी इलाज वगैरह कैसा हो रहा है? अभी कैसा फील कर रहे हैं आप? इलाज बहुत अच्छा है, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कर रहे हैं सब। ये आपने देखा विश्वास कुमार, जो इकलौते शख्स थे जो इस हादसे में जिंदा बचे थे। प्रधानमंत्री यहाँ पर पहुंचे घायलों को देखने के लिए, क्योंकि जब हवाई जहाज क्रैश हुआ उसके आसपास भी कई सारे लोग थे जो घायल हुए थे, जिनका इलाज अहमदाबाद के सिविल हॉस्पिटल में चल रहा है। और प्रधानमंत्री ने दिशा निर्देश भी दिए हैं कि इनके इलाज में किसी तरह की कोई कोताही ना बरती जाए और बेहतर से बेहतर इनका इलाज किया जाए। कैमरामैन विनोद ओझा के साथ नीरज सिंह, डीडी न्यूज़, अहमदाबाद। విన్నర్గా రమేష్ విశ్వాస్ కుమార్ మాటలు అసలు అంతా కళ్ళ ముందే జరిగిందంటున్నాడు. ఎలా బతికానో కూడా తనకు అర్థం కావడం లేదంటూ రమేష్ విశ్వాస్ కుమార్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా చచ్చి బతికాడు. అవును, మృత్యుంజయుడిగా మారాడు, చచ్చి బతికాడు రమేష్ విశ్వాస్ కుమార్. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ఈ ప్రమాద ఘటనలో బతికిన ఏకైక వ్యక్తి, సర్వైవ్ అయిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ని అటు మోదీ మాట్లాడారు, అంతకుముందు అమిత్ షా కూడా మాట్లాడారు. ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో ఏదైనా అరుపులు కేకలు వినిపించాయా పైలట్ కాక్పిట్ నుంచి, లేదా ఏదైనా అక్కడ అలర్ట్ జారీ చేశారా? ఎందుకంటే కొద్ది క్షణాల్లోనే, బహుశా 30 సెకండ్లే, ఎక్కువ సమయం కూడా లేదు, ఎక్కువ ఎత్తు కూడా ఎగలేదు. 635 అడుగులు సముద్ర మట్టానికి, 635 ఫీట్ల ఎత్తులో ఉంది. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు కూడా అక్కడ సమయం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పైలట్ కూడా చాకచక్యంగా వ్యవహరించడానికి, ప్రమాదం నుంచి బయటపడేయడానికి అసలు అవకాశమే లేదు, ఎలాంటి ఛాన్స్ లేదు. కానీ అనుకోకుండా రమేష్ విశ్వాస్ కుమార్ బయటపడ్డాడు. కానీ ఆటోమేటిక్గా సీట్ ఎజెక్ట్ అయింది అంటున్నాడు. సీట్ ఎలా ఎజెక్ట్ అయింది? బహుశా కొన్ని మనం యుద్ధ విమానాల్లో కూడా ఫ్లైట్ క్రాష్ ఎత్తినప్పుడు, ఫైటర్ జెట్ క్రాష్ ఎత్తినప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం కనుక చోటు చేసుకునే సందర్భం ఉంటే ఆ శత్రువు యుద్ధ విమానాన్ని కూల్చే సందర్భంలో కూడా ఆ పైలట్లు ఆటోమేటిక్ ఎజెక్ట్ అవుతుంది. అలా ఎజెక్ట్ అయిన వల్ల బయటికి పారాచూట్ ద్వారా ఎగురుతారు, పైకి వెళ్ళిపోతారు. బహుశా ఇక్కడ ఇందులో కూడా అలాంటి సిస్టమ్ వల్లే ఆటోమేటిక్గా సీటు ఎజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడా, ఏం జరిగిందనేది ఇంకా తెలియాల్సింది. అంటే బోయింగ్ విమానంలో ఉన్నటువంటి అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విమానమే. ఇక్కడ ఎగ్జిట్ సీట్లో దగ్గరే ఉన్నట్టున్నాడు. సీట్ నంబర్ 11A, సీట్ నంబర్ 11A. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ ఘటనలో చనిపోయిన ఆ డాక్టర్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చున్న సీట్లకు ఎదురుగానే ఇతని సీట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రమేష్ విశ్వాస్ కుమార్, ఇతను బ్రిటిష్ పౌరుడు, బ్రిటిష్ జాతీయుడు. భారత్ నుంచి వాళ్ళ కుటుంబం వలస వెళ్ళింది. గత 25 ఏళ్లకు పైగానే అక్కడ నివాసం ఉంటున్నట్టుగా చెప్తున్నారు. ఎస్, ఒకసారి ఇంకో బాక్స్లో ఆ పిక్చర్ చూడండి. ఇక్కడ రమేష్ విశ్వాస్ కుమార్ నడుచుకుంటూ వెళ్తున్న పిక్చర్ అది. ఆ సమయంలో ఈ 242 మంది ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 171
బోయింగ్ డ్రీమ్ లైనర్లో ఆ ప్రమాదం జరిగినప్పుడు రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బయటపడ్డాడు. అదృష్టవంతుడు నిజంగా. ఆ సమయంలో అంతటి ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంటే కూడా ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఒకవేళ బయటపడ్డా మంటల్లో చిక్కుకొని ఉంటాడు, లేదా ఆ బిల్డింగ్లోనో శిథిలాల కిందో, లేదంటే ఆయన కింద పడ్డాక ఆయన మీద విమానమో, ఇలాంటి సందేహాలు కూడా రాకమానదు. ఎందుకంటే దాని విస్తీర్ణం కూడా చాలా ఎక్కువ ఉంది, ప్రమాద విస్తీర్ణం. కానీ జాగ్రత్తగా బయటపడ్డాడు. ఎస్, ఒకసారి మనకు ఆ పిక్చర్ చూడండి. డాక్టర్ ఫ్యామిలీ ఎవరైతే ఈ ప్రమాదంలో మరణించిన డాక్టర్ ఫ్యామిలీకి సరిగ్గా ఎదురుగా సీట్లోనే ఉన్నాడు. అదిగో చూడండి, అటువైపు ఇటు డాక్టర్ భార్య భర్తలు కూర్చున్నారు, అటువైపు ముగ్గురు పిల్లలు కూర్చున్నారు. ఇద్దరు కవల పిల్లలు డాక్టర్కి, ఒక అమ్మాయి. ఆ చిన్న పిల్లలు కూర్చున్న సీటుకి ఎదురు సీట్లోనే కూర్చున్నాడు ఈ రమేష్ విశ్వాస్ కుమార్. సరిగ్గా గమనించండి. ఆ సీట్ మీకు మేము క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విత్ ఇన్ క్లోజ్ ఆ దాంట్లోనే, ఆ బాక్స్లోనే మళ్ళీ మీకు క్లోజ్ విజువల్ చూపిస్తున్నాం, క్లోజ్ పిక్చర్ చూపిస్తున్నాం. అందులో ఈ బతికి బయటపడ్డ మృత్యుంజయ గెలిచిన రమేష్ విశ్వాసే ఆ వ్యక్తి. సరిగ్గా వీళ్ళ సీట్కి ఎదురుగానే, ఈ డాక్టర్ సీట్కి ఎదురుగానే అతను కూర్చున్నాడు. సో అతని వైపు యాక్చువల్గా ఆ సీటు కూడా అతను మార్చుకున్నాడంట. ఆయన అదృష్టం చూడండి నిజంగా. ఆయన సీటు వేరు కానీ మార్చుకున్నాడంట. చివరి నిమిషంలో వాళ్ళతో రిక్వెస్ట్ చేసి, ఎయిర్ ఇండియా వాళ్ళతో రిక్వెస్ట్ చేసి సీట్ను మార్చుకున్నాడంట. కలిసి వచ్చింది. అదృష్టం అంటే ఇదేనేమో బహుశా. కానీ మరొక దురదృష్టం విన్నాడింది ఇక్కడ. రమేష్ సోదరుడు అజయ్ ఇదే ఫ్లైట్లో కూడా వెళ్తున్నాడు, కానీ అతని ఆచూకీ లేదు. అంటే బహుశా అతను కూడా ఈ ప్రమాదంలో మరణించినట్టే. కానీ ఏదేమైనా ఇంత ఘోర దుర్ఘటనలో ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేని, అవకాశమే లేని ఇంతటి భారీ విస్ఫోటనంలో, ఈ ప్రమాదంలో అతను బతికి బయటపడి నడుచుకుంటూ వస్తున్నాడంటే నిజంగా ఆ దృశ్యాలు చూస్తే నిన్నంతా కూడా అతని మృత్యుంజయుడిగా నిలిచిన తీరును ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ గాడ్ అంటూ ప్రతి ఒక్కరు చెప్పుకునే పరిస్థితి. ఆయనకు సంబంధం లేని వ్యక్తులు కూడా అరే ఈ వ్యక్తి అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడే అంటూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అతనికి సంబంధం లేని వ్యక్తులు, అతని బంధువులు కాదు, అతని చుట్టాలు కాదు, మనం ఎవరూ అతనికి సంబంధం లేదు. దేశం మొత్తం, యావత్ దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అతని దృశ్యాలను చూసింది. కేవలం భారతదేశంలోని కోట్లాది మంది కాదు, ప్రపంచమంతా కూడా చూసింది. బతికి బయటపడ్డ అదృష్టవంతుడిగా, లక్కీయెస్ట్ మ్యాన్గా ప్రపంచమంతా కూడా అభివర్ణించింది. సో మొత్తం మీద ఆ డాక్టర్ ఫ్యామిలీ సీట్కి ఎదురుగానే కూర్చున్న ఈ రమేష్ విశ్వాస్ తన భయంకరమైన అనుభవాలను పంచుకున్నాడు. తాను సీట్ బెల్ట్ ఎమర్జెన్సీ సీట్ నుంచి ఏదో తొలగించుకొని రాలేదు, ఆటోమేటిక్గా సీట్ ఎజెక్ట్ అయిందని చెప్తున్నాడు. విసిరివేయబడ్డాను అంటున్నాడు. బహుశా అది ఆటోమేటిక్గా దానంతలో అదే ఎమర్జెన్సీ వింగ్ దగ్గర ఆ విండో షీల్డ్ అది ఓపెన్ అయ్యి బహుశా ఆ ప్రాంతంలో అటు నుంచి ఆయన విసిరివేయబడ్డాడు. అక్కడే పడితే కనుక చాలా ఇబ్బందిగా ఉండేది. ఆయన దుంకుతే, నేను చెప్తున్నట్టుగా ఆయన దుంకుతే కనుక అక్కడే పడితే ఇబ్బంది ఉండదు, ఆ మంటల్లో శిథిలాల్లోనే పడేవాడు. కానీ విసిరివేయబడ్డాడు, అక్కడి నుంచి విసిరివేయబడ్డాడు. ఒక్కసారిగా ఎజెక్ట్ అయ్యి పారాచూట్ మాదిరిగా విసిరివేయబడ్డాడు. బహుశా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండే స్పెషాలిటీ కావచ్చు అది. అలా విసిరివేయబడ్డాడు. సేఫ్గా అదే సీట్లో అలాగే విసిరివేయబడి కూర్చున్న చోటే కూర్చున్నట్టుగా పడిపోయాడు. తర్వాత చిన్న చిన్న గాయాలతో, మైనర్ ఇంజురీస్తో బయటపడ్డాడు, నడుచుకుంటూ వచ్చాడు. సో ఇది నిజంగా ఈ స్టోరీ వింటుంటే అంతమందిలో ఎలా బతికాడరా బాబు అని చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం కలగమానదు. అదే స్టోరీ దూరదర్శన్ సౌజన్యంతో మీకు ఆ వీడియోని మీకు అందించే ప్రయత్నం చేశాం. బహుశా ప్రధానితో వెళ్ళిన క్రూలో దూరదర్శన్ సిబ్బంది అక్కడ వెళ్ళినప్పుడు, అవకాశం దొరికినప్పుడు రమేష్ విశ్వాస్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒకసారి రమేష్ విశ్వాస్ ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. के लिए जो फ्लाइट जा रही थी, उस फ्लाइट में 242 लोग सवार थे और उनमें 2 पायलट थे और इसके अलावा 10 क्रू मेंबर थे और 230 जो आम लोग थे, जिसमें विदेशी भी शामिल थे। विश्वास कुमार इस समय हमारे साथ हैं। आपको बता दें कि विश्वास कुमार इकलौते ऐसे शख्स हैं जो उस हादसे में जिंदा बचे, और ये एक तरीके से चमत्कार है, क्योंकि ऐसे चमत्कार बहुत ही कम देखने को मिलते हैं। प्रधानमंत्री यहाँ पर पहुंचे, विश्वास कुमार से उन्होंने बातचीत की, उनका हालचाल जाना। सर ने पूछा कि
कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा सब। विश्वास, अगर हम जानना चाहें कि आप थोड़ा सा बता पाएं कि ये हादसा कैसे हुआ था, क्योंकि ये एक बड़ा चमत्कार है जिस तरीके से आप वहाँ से इकलौते ऐसे शख्स हैं जो जिंदा बचे। वो मेरे नज़रों के सब सामने हुआ था। मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम लिए के तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं ज़िंदा हूँ। तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से। मेरे सामने नज़रों के सामने एयर हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मेस हो गए थे सभी। अच्छा, थोड़ा सा बता पाएं, जब जैसे ही टेक ऑफ हुई फ्लाइट, क्या हुआ था और अचानक से कैसे हादसा हुआ? टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना, तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया जहाँ वो क्या था वो हॉस्टल था, एक हॉस्पिटल का। हाँ, हॉस्टल में। और सब सामने सब हुआ। ये जब फ्लाइट जब क्रैश हुई, उस समय हॉस्टल पे लैंड की थी, उसी समय आप बाहर निकले थे? नहीं, क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना, वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी। हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना, जैसे नीचे, वहाँ लैंड हुई थी। तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना, वो नीचे की साइड थी। तो जब वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर, तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए। तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे थे ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था। मैं जो जहाँ था वहाँ थोड़ा पेस था। फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नज़र के सामने ही सब 2 एयर हॉस्टल वो अंकल आंटी सब उधर ही सब। आप पैदल चल के आए वहाँ से निकल के? हाँ, और थोड़ा जब आग लगी ना, मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा। फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में। अभी इलाज वगैरह कैसा हो रहा है? अभी कैसा फील कर रहे हैं आप? इलाज बहुत अच्छा है, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कर रहे हैं सब। ये आपने देखा विश्वास कुमार, जो इकलौते शख्स थे जो इस हादसे में जिंदा बचे थे। प्रधानमंत्री यहाँ पर पहुंचे घायलों को देखने के लिए, क्योंकि जब हवाई जहाज क्रैश हुआ उसके आसपास भी कई सारे लोग थे जो घायल हुए थे, जिनका इलाज अहमदाबाद के सिविल हॉस्पिटल में चल रहा है। और प्रधानमंत्री ने दिशा निर्देश भी दिए हैं कि इनके इलाज में किसी तरह की कोई कोताही ना बरती जाए और बेहतर से बेहतर इनका इलाज किया जाए। कैमरामैन विनोद ओझा के साथ नीरज सिंह।